నమస్తే. హైదరాబాద్ రాజేంద్ర నగర్‌లో ఒక యూనివర్సిటీ ఉంది. దానికి సంబంధించినటువంటి భూముల వ్యవహారానికి గత కొంతకాలంగా హైకోర్టులో విచారణ జరుగుతుంది. విద్యార్థి సంఘాలు మాత్రం ఆ భూములను వేరే వారికి కేటాయించొద్దు అని చెప్పి ఆందోళన, నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. ఇట్లాంటి క్రమంలో ఏబీవీపీ కూడా తమ ఆందోళన చేయడానికి మరొకసారి సిద్ధమైంది. యూనివర్సిటీ క్యాంపస్‌లోనే అక్కడ వాళ్ళు నిరసన ప్రదర్శన చేస్తున్నారు. ఇట్లాంటి క్రమంలో శాంతియుతంగా చేస్తున్న వారి పట్ల రాజేంద్ర నగర్ పోలీసులు అనుసరించినటువంటి వైఖరి ఏదైతే ఉందో ఇప్పుడు దాని మీద సర్వత్రా ఒక చర్చ జరుగుతుంది. ఒకసారి ఒక వీడియో చూడండి మీరు. ఆ వీడియో చూశారు కదా, అది పరిస్థితి. అంటే స్కూటీ మీద వెళ్తున్నటువంటి కానిస్టేబుల్ వెనకాల కూర్చున్నటువంటి ఆ మహిళా పీసీ ఆ విద్యార్థి సంఘ నాయకురాలి పట్ల ఏ రకంగా వ్యవహరించిందో మనం చూసాం. కనీసం ఆ అమ్మాయి పరిగెడుతుంది. అంటే పోలీసులు వస్తున్నారు, అరెస్ట్ చేస్తారేమో అన్న భయం కావచ్చు, లేదా అక్కడ జరిగినటువంటి పరిస్థితిని బట్టి ఆమె తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది. ఇట్లాంటి క్రమంలో ఆమె బండి మీద వెళ్తూ ఆమెకు ఎదురుగా వెళ్ళి ఆగి పట్టుకోవచ్చు. కానీ అట్లా కాకుండా రన్నింగ్లో ఉన్నటువంటి ఆ యువతిని జుట్టు పట్టుకొని అలా లాక్కుని వెళ్తుంటే ఆమె కింద పడిపోయింది. అంటే ఏ రకమైనటువంటి వైఖరితో ఉన్నారు పోలీసులు అనేది ఇది ఒక ఉదాహరణ. ఇప్పటికే తెలంగాణలో గతంలో ఇలాంటి ఇన్సిడెంట్ చాలా జరిగాయి. ప్రభుత్వం మారిన తర్వాత రేవంత్ రెడ్డి గారు కూడా పోలీస్ శాఖకు ఒక కీలకమైనటువంటి ఆదేశం జారీ చేశారు. ఎక్కడా కూడా ప్రజలను ఇబ్బందులకు గురి చేయొద్దు, ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది ఉండాలి, ఏ విధమైనటువంటి దానికి విరుద్ధంగా జరిగితే కఠిన చర్యలు తప్పవు అని హెచ్చరించారు. ఇలాంటి క్రమంలో రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్నటువంటి ఆ మహిళా కానిస్టేబుల్ ఏ రకమైనటువంటి అనుచిత ప్రవర్తన అనేది వైఖరి కనబరిచిందో చాలా సిగ్గుచేటనే చెప్పాలి. ఎందుకనంటే ఎంత దయనీయంగా ఉందో పరిస్థితి మనం చూడొచ్చు. ఆ యువతి పరుగు పెడుతుంటే జుట్టు పట్టుకొని లాగితే ఆమె కింద పడిపోయింది. అదే రోడ్డుకి తలకు బలమైనటువంటి గాయం తగిలితే పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఇదే ఇష్యూ తెలంగాణలో రచ్చ అయిపోతుంది. ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలకు, అలాగే ఇతర పార్టీలకు, విద్యార్థి సంఘాలకు ఈ వీడియో అనేది ఇప్పుడు కీలకంగా మారింది. దాన్ని సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు. ఎందుకంటే ఇటువంటి సంఘటనల వల్ల ప్రభుత్వానికి ఒక రకమైనటువంటి బ్యాడ్ నేమ్. దీని మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. దానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఉన్నతాధికారులను ఆదేశించారు. ఆమెను వెంటనే క్రమశిక్షణ చర్యలు తీసుకోండి అని చెప్పి ఆదేశాలు జారీ చేసినట్లు కూడా తెలుస్తుంది. మొత్తానికి ఇప్పటికే ఈ వీడియోని ట్యాగ్ చేస్తూ, అటాచ్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా రకరకాల ప్రచారాలు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారి సర్కారులో జరిగేది ఇదేనా, ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇదేనా అని. చిన్న వాళ్ళు చేస్తే పర్లా, ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి కీలకమైన నేతలు, విద్యార్థి సంఘాలు అందరూ ఆ వీడియోని అస్త్రంగా మలుచుకున్నారు. బీఆర్ఎస్ నాయకురాలు కవిత అయితే ఇదేనా ఫ్రెండ్లీ పోలీసింగ్ అని చెప్పి తన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేసింది ఆ వీడియో. దీనికి సంబంధించి ఇప్పుడు తీవ్రమైనటువంటి చర్చ జరుగుతుంది. చిన్న పరిణామంగానే అనుకోవచ్చు, కానీ అక్కడ పోలీసులు ప్రవర్తించినటువంటి ఏదైతే విధానం ఉందో దాన్నే క్వశ్చన్ చేస్తుంది పబ్లిక్. అమ్మాయి చిన్న గాయాలతో బయటపడింది. అదే తలకు బలమైనటువంటి గాయం తగిలితే పరిస్థితి ఏంటి? అందులోనూ కూడా ప్రశ్నిస్తే ఇట్లానే ఉంటుంది మరి అని చెప్పి ఆ కానిస్టేబుల్ అనడం మరింతగా వివాదానికి తెర లేపిందనే చెప్పాలి. మొత్తానికి ఈ ఇష్యూపై సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆమెని వీలైతే క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ఆమె చెప్పే సమాధానాన్ని బట్టి ఉపేక్షించాలా లేదా, క్షమించాలా లేదా అనేది కూడా ఒక చాలా కీలకంగా మారినటువంటి అంశం. ఎందుకంటే ఎవరూ కూడా ఫ్రెండ్లీ పోలీసింగ్తో ప్రజల దగ్గరికి వెళ్ళండి, పోలీస్ స్టేషన్లకు వచ్చినటువంటి పబ్లిక్ను కూడా ప్రేమతో ఆహ్వానించండి, వారి సమస్యను వినండి, దాని పరిష్కారం కోసం పని చేయండి. అంతే తప్ప మీకు ఇష్టం వచ్చినట్లయితే నేను కుదరదు, యాక్సెప్ట్ చేయనని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ ఆదేశాలు జారీ చేశారు. ఇట్లాంటి తరుణంలో ఒక విద్యార్థి సంఘాల పట్ల, నాయకురాల పట్ల ఈ విధంగా వ్యవహరించడం అనేది తప్పు అనేదే బాగా వ్యక్తమవుతుంది.